ఈరోజు మనకి ఆ, ఈరోజు గ్యాప్ డే అంటే ఆ, మాతాజీ భాగవతం ఈరోజు చేయట్లేదు కాబట్టి సో ఈరోజు మనకి టాపిక్ డీవియేషన్. బట్ ఇది మనది నెక్స్ట్ టాపిక్. భాగవతం తర్వాత భాగవతం కొంచెం టైం అవుతుంది. సో దాని తర్వాత మనకి మనం చదవబోయేది, చెప్పుకోబోయేది, వినబోయేది చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతం అందరూ చాలా మంది వినుంటారు. ఉమ్, ప్రభుపాదుల వారు ఆ మనకి ఎలాగైతే స్కూల్లో డిగ్రీలు 10వ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఎలా ఉంటుందో అలా మనకి ఈ ఆధ్యాత్మిక ఆ, జ్ఞానంలో భగవద్గీత పదో తరగతి అయితే శ్రీమద్ భాగవతము ఆ, డిగ్రీ లెవెల్ అండ్ చైతన్య చరితామృతం పిహెచ్డి లెవెల్ అన్నట్లు చెప్తారనమాట, పీజీ లాగానేసి. అంటే ఆ భక్తి మార్గంలో చైతన్య చరితామృతము, ఎందుకంటే చైతన్య మహాప్రభు మనకి భక్తిని ఇవ్వడానికి, భగవంతుని యొక్క భక్తిని మనలో ఆయన డెవలప్ చేసి ఆ, దాన్ని పెంచాలనుకొని వచ్చి దానికోసం ప్రచారం చేశారు కాబట్టి అది అన్నిటికన్నా హైయెస్ట్ అన్నమాట. అయితే ఈరోజు మనం ఆ చైతన్య చరితామృతం మనకు తెలుసు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించారు. అండ్ చైతన్య భాగవత అనేది కూడా ఉంది. బృందావన చంద్ర మహారాజ్ ఆయన దీన్ని రచిస్తారు. అయితే ఆ చైతన్య చరితామృతం నుంచి ఈరోజు మనం ఆ మధ్యలీలలో ఉన్న చైతన్య చరితామృతం ఆది లీల, మధ్యలీల, అంతలీల అని చైతన్య మహాప్రభు జీవిత చరిత్ర గురించి రాసి ఉంటుంది. మనకి చైతన్య మహాప్రభు జన్మించినప్పుడు చిన్నప్పటి లీలలు మనకి కొన్ని ఆ, అందరికీ బాగా ఫెమిలియరే. ఉమ్, అయితే ఆయన మధ్యలీలలో సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఆ ఆయన దక్షిణ భారత యాత్రకి వెళ్తారనమాట. సో ఈ యాత్ర గురించి మనం, అంటే దక్షిణ భారత యాత్ర అంటే మనకి ఆ, అందరికి మన గుళ్ళే కాబట్టి ఆ, అందుకని నేను ఈ టాపిక్ తీసుకున్నాను. సో దక్షిణ భారత యాత్రలో మనకి ముందుగా తెలుసుకోవాలంటే చైతన్య మహాప్రభు ఆ, సచీ మాతాజీకి, జగన్నాథ మిశ్రకి జన్మిస్తారు. ఆ, బృందావన్, ఐ మీన్ సారీ, మాయాపూర్లో. అండ్ ఆయన పుట్టపోయే అద్వైతాచార్యుల యొక్క ప్రార్థనలు విని ఆయన భగవంతుడు కృష్ణుడు రాధారూప రాధారాణి అండ్ కృష్ణులు కంబైన్ చేసి ఇద్దరు కలిసి వచ్చిన అవతారము గోల్డెన్ అవతారం కూడా అంటారు చైతన్య మహాప్రభు. ఆయన ఆ రోజు ఆ చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం రోజు పుడతారు. మామూలుగా గ్రహణం అంటే అది మంచిది కాదు, కానీ ఎందుకు మహాప్రభు ఆ ఆ రోజు పుడుతున్నారు అంటే ఆ గ్రహణం అంటే మామూలుగా అందరూ ఏవి పనులు చేయకూడదు, బట్ భగవంతుణ్ణి నామస్మరణ చేస్తారనమాట. అందుకని ప్రతి ఒక్కరూ నామస్మరణ చేస్తున్నప్పుడు ఆయన ఆ, ఈ భౌతిక జన్మ భూమిలోకి రావాలనుకుంటారు. అందుకని ఆ రోజు రాత్రి అందరూ నామస్మరణ, అందరూ ఆ, నిద్రపోకుండా అందరూ మేలుకొని నామస్మరణ చేస్తున్నప్పుడు, హరినామస్మరణ చేస్తున్నప్పుడు ఆయన జన్మిస్తారనమాట. సో విశ్వంభర అని ఆయనకి నామకరణ చేసి, మనకి బాలలీలలో చాలా ఆ, ఉన్నాయి మంచివి. ఆ, ఆ, భగవంతుడు కృష్ణుడు ఆయన ఎలాగైతే బాల్యలీలలో కొన్ని ఆ, అల్లరి పనులు చేశారో, అలాగే చైతన్య మహాప్రభు కూడా బాల్యలీలలో కొన్ని ఉంటాయి. అవన్నీ మనం ఇంకొకసారి చెప్పుకుందాం. దాని తర్వాత ఆయనకి వివాహం జరగడము, వివాహం వెంటనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత సన్యాసం కూడా పుచ్చుకుంటారనమాట. అయితే సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన మహాప్రభు బృందావన్కి వెళ్ళాలనుకుంటారు. కానీ మా సచీమాత యొక్క ప్రార్థనతో ఆయన జగన్నాథపురిలో ఉండిపోతారనమాట. అయితే జగన్నాథపురిలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఆ ఈ దక్షిణ భారత యాత్రకి వెళ్ళాలని ఆయన నిశ్చయించుకుంటారు.
అయితే దక్షిణ భారత యాత్ర అంటే ఎవరికి ఇష్టం ఉండదు. శిష్యులందరికీ, భక్తులందరికీ ఎవరికి దక్షిణ భారత ఆ, చైతన్య మహాప్రభు వెళ్ళడం ఇష్టం ఉండదు. అసలు బృందావన్కి వెళ్ళడానికి కూడా ఇష్టం ఉండదు. అందుకని ఆయన పూరిలో ఉంటారు. ఇప్పుడు దక్షిణ భారతం అంటే కూడా ఎవరికి ఆయన వెళ్ళడం ఇష్టం ఉండదు. అందరూ నేను దక్షిణ భారత యాత్రకి వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు అందరూ బయలుదేరతారు. ఎలాగైతే సీతాదేవి నేను కూడా వస్తానంటది రామచంద్రుడు వాళ్ళతోటి, అలాగా నిత్యానంద ప్రభు చెప్తారు నేను కూడా మీతో వస్తాను. నాకు 20 సంవత్సరాల యొక్క అనుభవం ఉంది. ఈ ఈ ప్రదేశాలన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని చక్కగా యాత్రకు తీసుకెళ్తానంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఆ లేదు, అవసరం లేదు. ఆ, నా దండ, సన్యాసి దండ ఇప్పటికే 2 సార్లు దాన్ని ఆ, వించి పడేశావు కాబట్టి నీలాంటి వాడిని నేను తీసుకెళ్ళకూడదని అనుకొని ఆయన లేదు నేను ఒక్కటే వెళ్తాను అంటారు. జగదానంద ఆ, స్వామి ఆయన ఆయన అంటారు నేను నేను తప్పకుండా నేను మీతో వస్తాను అంటే, చైతన్య మహాప్రభు ఎప్పుడు అయినా ఆయన ఏదైనా ఒక నియమాన్ని పాటించాలా లేదంటే ఒక ఆ ఆస్టరిటీని చేయాలనుకున్నప్పుడు ఆయనకి, జగదానంద పండిట్కి ఆయనకి బాగా ఆ, అంటే ఆయన చైతన్య మహాప్రభు కష్టపడకూడదు, ఎలాంటి కష్టం ఆయన పడకూడదు అనే ఉద్దేశంలో ఉంటారు. అందుకని ఆయనతో ఎప్పుడైనా ఆయన కష్టమైంది ఏదైనా వ్రతం చేసినప్పుడు ఆయన మాట్లాడుకుంటా 2-3 రోజులు ఆయనతోటి మాట్లాడరు అనమాట. చైతన్య మహాప్రభుతోటి ఏం చెప్పాలో తెలియక, ఆ బాధతోటి, ఆ దుఃఖంతోటి నీలాంటి వాళ్ళని నేను యాత్రకు తీసుకెళ్ళలేను అంటాడు. ముకుంద దత్త ఆయన కూడా అంతే. చైతన్య మహాప్రభు ఏమి ఆయన ఎలాంటి చిన్న ఆ, వ్రతాలు చేయాలనుకున్నా కూడా, నిష్టలు చేయాలనుకున్నా వీళ్ళెవరికి ఇష్టం ఉండదన్నమాట. ఎందుకు మీరు ఇంత కష్టపడతారు, ఇలాంటివన్నీ చేయకండి అనేవాళ్ళు అనమాట. దామోదర పండిట్ ఈయనైతే ఆ, చైతన్య మహాప్రభుకి గురువులాగనమాట. ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్తూ ఉంటారు. సో మీరందరూ నాతో వస్తే నేను యాత్ర అనేది ఏంటి, భగవంతునితో సంబంధాన్ని పెంచుకోవడానికి యాత్ర అంటే ఒక బ్రిడ్జ్ అంట. భౌతిక ప్రపంచం, భౌతిక ఆ, ఈ విధానాల నుంచి ఆధ్యాత్మికానికి వెళ్ళడానికి ఈ యాత్ర అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నేను యాత్ర ఇలాంటి ఆ, ఏవైతే నియమాలు నిష్ఠాలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఎక్కువ చేయాలని నేను యాత్రకి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి మీరెవ్వరూ అవసరం లేదని కాలా కృష్ణదాస్ ఈయన్ని మాత్రము తీసుకెళ్తారనమాట. మిగతా ఎవ్వరు, అందరూ జగన్నాథ్పురిలో ఉండిపోతారు. సో మనకి ఏ ఊర్లు వెళ్ళారు ఇవన్నీ మనకు తెలిసిన ఊర్లే మోస్ట్లీ, ఎందుకంటే మనం ఆంధ్రలో ప్లస్ మిగతా గుళ్ళు కూడా మనకు తెలుసు కాబట్టి అందుకని నేను ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ చైతన్య మహాప్రభు కూర్మక్షేత్రానికి వెళ్తారనమాట. కూర్మక్షేత్రం ఇది మనకు తెలుసు శ్రీకాకుళంలో ఉంది. అక్కడికి ఆయన ఆ, చేరాక అక్కడ కూర్మ కూర్మ దేవుడు ఉంటారు. కూర్మ అవతారం అంటే అదేంటి, ఆ ఈ కూర్మ అవతారంకి గుడి అనేది ఏకైక ఒకే గుడి అనుకుంటాను. శ్రీకాకుళంలో ఉన్నది కూర్మక్షేత్రము. అయితే చాలా చాలా ప్రసిద్ధమైనది అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభు వెళ్ళాక దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రతి ఆయన వెళ్ళిన ప్రతి చోట, మహాప్రభు వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క లీల జరుగుతుందని, లీల చేస్తారనమాట. అయితే ఈ కూర్మ క్షేత్రంలో ఆయన ఆ వసుదేవ అనే ఈ బ్రాహ్మణుడిని కలుస్తారనమాట. ఈ బ్రాహ్మణుడికి కుష్టి వ్యాధితో విపరీతంగా బాధపడుతుంటారు. ఆయనకి ఎంత అయితే మంచి పరమ భక్తుడు, పరమ వైష్ణవుడు. అయితే ఎంత ఈ కుష్టి వ్యాధి ఉంటుందంటే ఆయన శరీరంలో నుంచి ఆ ఈ ఈ ఇవి వామ్స్ పురుగులు వస్తుంటే ఆయన ఎంత వైష్ణవుడు అంటే ఆ కింద అవి పడిపోతే వాటిని మళ్ళీ తీసి ఆయన శరీరాన్ని మీద పెట్టుకుంటారనమాట. ఈ శరీరాన్ని మీరైనా ఆ, వాడండి అనే ఈ భావనతో. సో అలాంటి వసుదేవ ఈయన బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభు వెళ్ళి ఆయన్ని గట్టిగా కౌగలించుకుంటారనమాట.
కౌగిలించుకున్నప్పుడు ఆ వెంటనే ఆయనకి ఆ ఈ కుష్టి వ్యాధి అంతా పోయి చాలా చక్కగా ఉంటారనమాట. అయితే అప్పుడు వసుదేవుడు ఆయన ఎంత భక్తుడంటే చైతన్య మహాప్రభు చెప్తారు, అయ్యో నా శరీరాన్ని మీరు ఎందుకు తాకారు? నేను ఒక శూద్రుణ్ణి, ఆ ఇలాంటి జబ్బుతో నేను బాధపడుతున్నాను. నా శరీరాన్ని మీరు ఎందుకు స్పర్శించారు? మీ స్పర్శన వల్ల నాకు ఇప్పుడు అందమైన శరీరం వచ్చింది. అయితే ఈ అందమైన శరీరం వల్ల ఏమవుతుంది అంటే నాకు మళ్ళీ అహంకారం అనేది వస్తుంది. నాకు ఇంతకుముందు ఉన్న శరీరాన్నే ఇవ్వండి, నాకు కుష్టి రోగాన్నే ఇవ్వండి అని చైతన్య మహాప్రభుని అడుగుతారనమాట. అయితే చైతన్య మహాప్రభు, నువ్వు మంచి భక్తుడివి, నీకు మళ్ళీ అలాంటి శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు భక్తి మార్గంలో బాగా ఉండి అందరికి ప్రచారం చేయమని ఆయనకి సూచన ఇస్తారనమాట. అది ఈ కూర్మ క్షేత్రంలో ఆ చైతన్య మహాప్రభు చేసిన లీల అనమాట. వసుదేవ అనే ఈ బ్రాహ్మణ్ణి కలుస్తారు. సో అక్కడి నుంచి చైతన్య మహాప్రభు సింహాచలం వెళ్తారు. సింహాచలం మనకు అందరికీ తెలిసిందే, నరసింహస్వామి. అయితే అక్కడ వరాహ నరసింహస్వామి ఉంటారు. వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న వెంటనే ఇక్కడే ఆ చైతన్య మహాప్రభు జయ నరసింహ శ్రీ నరసింహ, జయ జయ శ్రీ నరసింహ, ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ బృంద అనే ఈ శ్లోకాన్ని చైతన్య మహాప్రభు స్వామిని వెంటనే దర్శనం చేసుకున్న వెంటనే ఈ ఆ, ఈ శ్లోకాన్ని ఆయన స్తుతిస్తారనమాట. జై నరసింహ శ్రీ నరసింహ, జై నరసింహ, జయ జయ శ్రీ నరసింహ, ప్రహ్లాదేశ జయ ముఖ పద్మ. కరెక్టేనా? ప్రహ్లాదేశ ముఖ పద్మ. యా. ఈ శ్లోకాన్ని ఆయన పఠిస్తారు అక్కడ. ఆ అక్కడి నుంచి చైతన్య మహాప్రభు రాజమండ్రికి వెళ్తారు. అయితే ఈ యాత్రలో ఈ దక్షిణ భారత్ యాత్ర ఎలా ఆయన చేస్తున్నారంటే, అప్పుడు మనకి ఎలాగూ వాహనాలు ఏవి లేవు కాబట్టి పాదయాత్రతోనే చైతన్య మహాప్రభు వెళ్తారు. అయితే ఉండడానికి అక్కడ ఒక నియమాన్ని పెట్టుకుంటారు ఆయన. ఎవరింట్లో మామూలుగా అయితే ఆయన ఆ భగవంతుడు ఆయా గుడిల్లోనే అంటే ఆలయాల్లోనే నివసిస్తారు. ఆ నివసించడం అంటే 1-2 రోజులు అక్కడ బస చేయడం అన్నమాట. అలా వీలు లేని పరిస్థితిలో వైష్ణవుల ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే ఎవరింట్లో అయితే ఉంటారో ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ప్రసాదం తీసుకుంటారు కాబట్టి దానికోసం ఆ చైతన్య మహాప్రభు వాళ్ళని ఎలాగైనా భక్తుల్ని చేయాలి. ఎవరింట్లో అయితే ఆయన ప్రసాదం తీసుకుంటారో వాళ్ళని అతి భక్తులు, మంచి భక్తులుగా చేయాలని ఈ నియమంతో వెళ్తారు. సో ఎవరింట్లో అయితే ఉంటారో వాళ్ళందరికీ బాగా కృష్ణ ఉపదేశం బాగా చేస్తారనమాట. చేసి వాళ్ళని భక్తులుగా చేస్తారు. అయితే ఈ రాజమండ్రి ఆ వెళ్ళినప్పుడు ఆ అక్కడ ఆ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయనకి వెళ్ళక ముందు చైతన్య మహాప్రభుకి చెప్తారు, మీరు రాజమండ్రికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి భక్తుడు, మహాభక్తుడు ఉన్నాడు. ఆయన పేరు రామానందరాయ్. ఈయన్ని తప్పకుండా కలవండి అని చెప్తారనమాట. అందుకని చైతన్య మహాప్రభుకి ముందుగానే ఈ రామానందరాయగా నుంచి తెలుసు, కలవాలని ఆయనకి ఒక కోరిక ఉంటుంది. అయితే ఆయన ఎక్కడ కలవాలనేది ఆ అనుకో ఉంటారు. అయితే గోదావరి నది ఒడ్డున చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు అక్కడ రామానందరాయు వచ్చి ఉంటారనమాట. వచ్చినప్పుడు ఆయన చూస్తూనే ఈయనే రామానందరాయుని అనుకుంటారు. ఎందుకంటే ఆ పోలికలు, ఆ భక్తుని యొక్క ఆ, ఇవి ఆయన లక్షణాలు ఆయనలో బాగా కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈయనే రామానందరాయ అని ఆయన చూసిన వెంటనే ఆ ఎంతో ఆనందంతో ఆయన్ని కౌగిలించుకుంటారనమాట. అయితే రామానందరాయ్ ఎవరు అంటే ఎందుకు అంత వాళ్ళకి ఆ చైతన్య మహాప్రభుకి ఆయన చూస్తానే అంత భావం కలిగింది అంటే, రామానందరాయ్ ఎవరో కాదు, ఆయన విశాఖదేవి అన్నమాట. విశాఖ సఖి, లలిత విశాఖ, రాధారాణితో ఉండే సఖిళ్ళు. సఖిళ్ళు, అష్ట సఖిల్లో విశాఖ లలిత వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. దాంట్లో విశాఖ దేవి రూపంలో వచ్చిన ఆయన రామానందరాయ్. కాబట్టి చైతన్య మహాప్రభుని ఎవరైతే రాధారాణి
కృష్ణుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆయన్ని చూస్తానే ఆయనకి కూడా చాలా ఆనందం కలుగుతుందన్నమాట. అలా రామానందరాయతో అక్కడ గోదావరి నది ఒడ్డున ఒక 10 రోజుల దాకా అక్కడ ఉండి ప్రతిరోజు ఆ, ఈ భగవంతుని తత్వం గురించి ఎంతో బోధిస్తారనమాట రామానందరాయకి. సో అది ఆ లీల ఇక్కడ జరుగుతుందన్నమాట. ఆ, రాజమండ్రి తర్వాత రాలి రాలి అని రాలి ఇది మేము ఒకసారి ఇయర్ మర్చిపోయాను. కోవిడ్కి ముందు ఆ, మేమందరం ఇక్కడ దుబాయ్ నుంచి తెలుగు భక్తులు జగన్ జగన్ ప్రభు యొక్క ఆధ్వర్యంలో ఈ ఈ చైతన్య మహాప్రభు తిరిగిన ఇలాగే ఈ పాత్ర మేము ఫాలో అయ్యి ఈ గుళ్ళన్నీ దర్శనం చేసుకున్నాం అనమాట. అయితే శ్రీకూర్మంకి వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రిలో మనకు అందరికీ తెలుసు, మనకి మంచి ఇస్కాన్ రాధా గోపీనాథ్ గుడి మందిరం ఉందని. సో అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి రాలి అనేది నాకు గుర్తులేదు, వెళ్ళినట్టు నాకు గుర్తులేదు. అయితే చైతన్య మహాప్రభు ఈ ప్రదేశానికి వెళ్ళారనమాట, రాలి అనే ప్రదేశానికి. అక్కడ ఏంటి విశేషం అంటే అక్కడ ఆ స్వామి పేరు జగన్మోహిని ఆ క్షేత్రం దీన్ని అన్నమాట. అంటే మోహిని అవతారం వచ్చినప్పుడు విష్ణువు విష్ణువు మోహిని అవతారంగా ఉన్నప్పుడు శివుడు ఆయన వెనకాల వెళ్తారనమాట, మోహించి. అయితే వెళ్తూ ఉన్నప్పుడు మోహిని ఆమె యొక్క తలలో నుంచి పూలు ఒకటి కింద పడుతుంది అనమాట. ఆ పువ్వు ఏదైతే పడుతుందో కింద, ఆ స్థలమే రా రాలి రాలి అని. రాలి అంటే పడింది అని అర్థం కదా. సో ఆ స్థలం పేరే అక్కడ జగన్మోహిని. అక్కడ క్షేత్రంలో ఆ స్వామి ఒక ముందర ముందర పక్క విష్ణువు, వెనక పక్క మోహిని అవతారంగా ఉంటారని నేను విన్నాను, కానీ నాకు చూసినట్టు గుర్తులేదు, దర్శనం చేసుకున్నట్టు. సో అక్కడ నుంచి అహోబిలం, సింహాచలం వెళ్తారు. సింహాచలంలో నరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడ చైతన్య మహాప్రభు చాలా సింహాచలాన్ని చూస్తేనే ఆయన ఇది కూర్మ శ్రీకూర్మంకి వెంటనే తర్వాత సింహాచలంకి వెళ్తారు, తర్వాతే ఆయన రాజమండ్రికి వెళ్తారు. సారీ, నేను ఇది చెప్పని మర్చిపోయాను. సో సింహాచలంలో వరాహ నరసింహస్వామిని ఆ, చెప్పాను కదా ఇప్పుడు. యా. సో శిలా ప్రభుపాద్ వెళ్తారు, శిలా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూడా అక్కడికి వెళ్తారు. యాక్చువల్గా శిలా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చైతన్య మహాప్రభు ఎక్కడైతే యాత్రలకు వెళ్ళారో ఆయన కూడా వెళ్ళి అక్కడ గౌడీ మఠాలని స్థాపించడం, తర్వాత చైతన్య మహాప్రభు యొక్క పాదుకుల్ని ఆయన స్థాపించడం కూడా జరుగుతుంది. ఆ ఇక్కడ సింహాచలంలో చైతన్య మహాప్రభు యొక్క పాదాలు కూడా ఉన్నాయి. ఆ రాజమండ్రిలో కూడా గోదావరి నది ఒడ్డున రాజమండ్రిలో మనకి గౌడీయ మఠం ఉంది కాబట్టి అక్కడ ఉన్నట్టు తెలుసు. సో అక్కడి నుంచి రాలి నుంచి అహోబిలం కూడా వెళ్తారనమాట చైతన్య మహాప్రభు. అహోబిలం ఆ వెళ్ళి అక్కడ నవనరసింహ స్వామిని దర్శనం చేసుకొని, సో మళ్ళీ అక్కడ అహోబిలం నుంచి మళ్ళీ ఆయన తిరుపతికి రావడము. తిరుపతిలో దర్శనం చేసుకున్నాక ఈ మధ్య వరకు చైతన్య మహాప్రభు యొక్క పాదాలు పాదాలు దర్శనం తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన, కోనేరు పక్కన ఉండేది. కానీ ఈ మధ్యనే అక్కడ నుంచి తీసేశారనమాట. సో అక్కడ ఆ తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీకాళహస్తికి కూడా వెళ్తారనమాట. అయితే తిరుపతి దర్శనం చైతన్య మహాప్రభు చేసుకున్న తర్వాత శిలా ప్రభుపాదులు వారు అక్కడికి వెళ్తారు. 1974లో వెళ్తారు, 1974లో అక్కడ చైతన్య మహాప్రభు యొక్క పాదాలు ఆయన దర్శనం చేసుకుంటారు. తిరుపతి అంటే శ్రీల ప్రభుపాదుల వారికి సింహాచలం కూడా ఆయనకి బాగా నచ్చుతుంది, బాగా ఆయన ఆనందం పొందుతారు. కానీ తిరుపతికి వచ్చాక శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో అంటే అక్కడున్న ఆ వసతులు ఏర్పాట్లు చూసి ఎంతో సంతోషిస్తారనమాట. అప్పుడు భక్తులందరికీ చెప్తారు, మన మన యొక్క ఆలయాలు కూడా ఇన్ని వసతులు భక్తులకి అన్ని వసతులు కల్పించాలని చెప్తారనమాట. అలాగే టిటిడి కూడా శిల ప్రభుపాదుల వారు
ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలి, ఈ సనాతన ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలి, ఈ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భావనాంతరాన్ని ఎలా చేయాలని కూడా వాళ్ళకి కూడా చెప్తారనమాట. ఆ, అక్కడ నుంచి ఆ తిరుపతి అయిన తర్వాత శ్రీకాళహస్తి, కాళహస్తి తర్వాత కాంచీపురం వెళ్తారు. కంచిలో ఆ అక్కడ ఎవరైతే మాయావాదులు ఉంటారో, కాంచీపురంలో ఆయన అన్ని దర్శనం, కాంచీపుర క్షేత్రంలో మొత్తం వరదరాజ స్వామి దగ్గర నుంచి అన్ని ఎన్నో గుళ్ళు ఉంటాయి. అన్ని దర్శనం చేసుకున్న తర్వాత మాయావాదులు ఎక్కువ ఉంటారు అక్కడ. అంటే ఆ మిగతా దేవతలు దేవతల్ని పూజించే వాళ్ళు, వాళ్ళందరినీ మహాప్రభు వాళ్ళందరికీ కృష్ణ భావనామృతం బోధించి వాళ్ళందరినీ కృష్ణ భక్తులుగా కన్వర్ట్ చేస్తారనమాట. అంటే ఎక్కువ మందిని అక్కడ భక్తులుగా చేస్తారు. ఆ లీల జరిగింది కాంచీపురంలో. మనకి మళ్ళీ కాంచీపురం నుంచి ఆ శ్రీరంగం వెళ్తారు. శ్రీరంగంలో మహాప్రభు 4 నెలలు, ఆ అంటే చాతుర్మాస్యం 4 నెలలు ఏదైతే చేస్తారో సన్యాసులు ఒక చోట ఉండి, అది అక్కడ శ్రీరంగంలో మహాప్రభు చేస్తారనమాట. శ్రీరంగంలో 4 నెలలు గోపాల భట్ట, అంటే గోపాల భట్ట గోస్వామి మనకి ఈ 6 గోస్వాముల్లో ఒక ఆయన కదా. వాళ్ళ తండ్రి అయిన వెంకట భట్ట, ఈయన ఇంట్లో చైతన్య మహాప్రభు బస చేస్తారనమాట. ఈ 4 నెలలు అక్కడే ఉంటారనమాట. ఈ ఈ చాతుర్మాస్యంలో మొత్తం అక్కడ శ్రీరంగంలో ఉండి అక్కడ ప్రచారాన్ని బాగా చేస్తారనమాట. సో ఇక్కడ కూడా చాలా ఆ, లీలలు ఉన్నాయి. కానీ ఎక్కువ వచ్చి వెంకట భట్టకి ఈయన ఆ, ప్రచారం చేయడం, ప్రచారం ద్వారా గోపాల భట్ట గోస్వామి ఆయనకి శిష్యుడు అవ్వడము, ఆయన బృందావన్కి వెళ్ళడము, ఆ, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో శ్రీరంగం నుంచి 4 నెలలు చాతుర్మాసం తీసుకొని అక్కడే ఒక బ్రాహ్మణుడి మనందరికి తెలుసు. ఆ బ్రాహ్మణుని యొక్క లీల కూడా ఉంది. ఆ ఈ బ్రాహ్మణుడికి ఆ బ్రాహ్మణుడి కంటే కూడా ఒక పేద బ్రాహ్మణుడు, అవును, చదవడానికి ఏమీ తెలియదు ఆయనకి. అయితే మంచి భక్తుడు. భగవద్గీతని ఆయన తెప్పించి చదువుతూ ఏడుస్తుంటాడు. చదువుతూ ఉండడు, దాన్ని చూస్తూ, భగవద్గీతని చూస్తూ ఆ కంట్లో నీళ్లు వస్తూ ఉంటే అప్పుడు మహాప్రభు అడుగుతాడనమాట, ఎందుకు ఏడుస్తున్నారు అంటే. మిగతా వాళ్ళు అంటారు, నీకు భగవద్గీత ఎలా పట్టుకోవడమే తెలియట్లేదు, అన్ని తిప్పి పట్టుకొని చదువుతున్నావు, అయితే నీకెలా కంట్లో నీళ్ళు వస్తున్నాయి, ఏమీ అర్థం కాకుండా అని అడిగినప్పుడు మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంటే అప్పుడు ఆయన, ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, ఇంత భగవంతుడు, స్వయంగా ఆయనే ఆ, అర్జునుడికి పార్థ రథ సారథిగా వచ్చాడు. అంటే భక్తులంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంటే ఆయన ఇలాంటి సారథి పని చేయడానికి కూడా వెనకాడలేదు. అందుకని అలాంటి భగవంతుని తలుచుకుంటున్నప్పుడు నాకు ఇలా కంటి నీరు వస్తున్నాయి అని చెప్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు, భక్తి అంటే శాస్త్రాలు చదివి లేదా భగవద్గీత శ్లోకాలు చదివి అర్థం కాకుండా, భగవంతుని మీద ఇలాంటి ప్రేమ భావం లేకుండా భగవద్గీతలు ఇవన్నీ చదివిన వాళ్ళంతా ఆ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అక్కడ ఆ బ్రాహ్మణుతోటి చెప్తారనమాట. ఇలా చదువు లేకపోయినా, ఒక శ్లోకం అర్థం కాకపోయినా కానీ భగవంతుని యొక్క భావము, భక్తి భావం అర్థమైతే అదే అన్నిటికన్నా గొప్పదని ఇక్కడ బ్రాహ్మణుడికి చెప్పడం జరుగుతుంది. అది శ్రీరంగంలో జరుగుతుంది అనమాట. సో శ్రీరంగం నుంచి మధురై. మధురై అంటే దక్షిణ మథుర అని మధురై అంటారు. మధుర మీనాక్షి టెంపుల్ మనందరికి తెలుసు. ఆ మధురైకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ మధుర మీనాక్షిని స్వామిని అందరినీ దర్శనం చేసుకుంటారు మహాప్రభు. అయితే రామానంద మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్నప్పుడు, రామేశ్వరంకి 2 సార్లు వెళ్తారనమాట మహాప్రభు. అయితే ఒకసారి వెళ్తున్నప్పుడు
ఈ రామదాస్ విప్ర అనే ఒక భక్తుడు ఉంటాడు. ఈయన ఆ, మనకి రాముల వారికి చాలా ప్రియమైన భక్తుడు అనమాట. రాముల వారి భక్తుడు ఆయన. అయితే ఆయనకు ఒక్క విషయం అర్థం కాదు. ఒక విషయం వల్ల ఆయనకి ఎక్కువ బాధ కలిగిస్తూ ఉంటుంది రామాయణంలో. ఏంటి అంటే, ఆ సీతమ్మని రావణుడు లంకకి తీసుకువెళ్తాడు కదా, అది ఆయనకి నచ్చదనమాట. ఎందుకు రావణుడు సీతమ్మని తీసుకెళ్ళాలి? ఎందుకు అతనితో, ఆ రాక్షసుడితో సీతమ్మ వెళ్ళాలి? అతను ఎవరు ఆపలేకపోయారా అని ఈ దీని మీద ఆయన ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. అయితే చైతన్య మహాప్రభుకి ఈ విషయం తెలిసాక, ఇతను ఈ రామదాస విప్రాని అయిన మహాభక్తుడు రాముల వారికి అని తెలిసాక, ఆ అయితే మదురై నుంచి రామేశ్వరం వెళ్ళాక అక్కడ ఒక అదేంది కూర్మ పురాణం, యా, దాంట్లో ఒక ఒక బుక్ అక్కడ దొరుకుతుంది అనమాట చైతన్య మహాప్రభుకి. అయితే ఆ బుక్లో ఏం రాసించి ఉంటుంది అంటే, రావణుడితో వెళ్ళింది సీతమ్మ కాదు, సీతమ్మ వారి యొక్క ఛాయ అని దాంట్లో రాస్తుంటుంది అనమాట, కూర్మ పురాణం. అయితే ఆ పేజీని అలాగే ఆయన దాంట్లో నుంచి తీసుకుని వచ్చి ఈ రామదాస్ విప్రకి చూపిస్తారనమాట. చూడు, ఇక్కడ వెళ్ళింది సీతమ్మ కాదు, సీతమ్మ వారి యొక్క ఛాయ వెళ్ళింది రావణుడితోటి, కాబట్టి సీతమ్మ వెళ్ళలేదు, కాబట్టి నువ్వు ఈ బాధలో నుంచి బయటకు రమ్మని అప్పుడు ఆయనకి చూపిస్తారనమాట. దాంతో రామదాస్ విప్ర మహాప్రభుకి భక్తుడు అవుతాడనమాట. సో ఈ లీల జరిగింది ఈ రామేశ్వరంలో. మళ్ళీ ఇంకొకసారి రామేశ్వరం కూడా మహాప్రభు వెళ్ళడం, అక్కడ మా గుడి ఎదురుగానే మహాప్రభు, ఈవెన్ కాంచీపురంలో కూడా మహాప్రభు యొక్క పాదాలు దర్శనం చేసుకోవచ్చు. ప్రతి చోట శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఎక్కడెక్కడైతే మహాప్రభు ఆ దక్షిణ యాత్రలో ఏ ఏ క్షేత్రాలకు వెళ్ళారో అక్కడంతా స్వా- మహాప్రభు యొక్క పాదాలని ఆయన అక్కడ అన్ని పెట్టి అక్కడ చిన్న గుడిలాగా కట్టుంటారనమాట. తిరుమలలో కూడా ఉండేది అలాగా. సో అక్కడంతా మనం పాదాలు ఎవరైనా దర్శనం చేసుకుంటే ఆ ఎంత చాలా పెద్ద పాదాలు అనమాట చైతన్య మహాప్రభువి. ఆ, మనకి కనీసం ఈ చెయ్యి అంత ఆ, ఉంటుంది. చాలా అంటే అంత పొడుగు ఉండేవాళ్ళు కాబట్టి ఆయన పాదాలు కూడా చాలా పొడుగుగా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇలా ఈ ప్రదేశాల్లో అంతా మనం పాద దర్శనాలు చేసుకోవచ్చు. ఇక్కడే ఆ ఈ రామేశ్వరం వెళ్ళినప్పుడే అక్కడ కూడా నారాయణ భట్ట అనే ఈ భక్తుణ్ణి కూడా మహాప్రభు కలుస్తారు. నారాయణ భట్ట ఎవరు అంటే నారదముని అవతారం తీసుకున్న వాళ్ళు అనమాట. ఆయన కూడా మహాభక్తుడు. సో అక్కడ ఆ, చైతన్య మహాప్రభుని చూసి ఆయన కూడా భక్తుడు అవుతాడనమాట అక్కడ. సో అక్కడ మదురై రామేశ్వరం నుంచి మళ్ళీ ఆదికేశవ గుడి తిరువత్తూర్ అనే ఈ ప్రదేశానికి వెళ్తారు. ఇక్కడే మనకి బ్రహ్మ సంహిత, మనమైతే అభిషేకం చేస్తున్నప్పుడు బ్రహ్మ సంహిత చదువుతాము. ఈ క్షేత్రంలోనే చైతన్య మహాప్రభుకి బ్రహ్మ సంహిత దొరికిందనమాట. శ్రీ ఆదికేశవ గుడి తిరువత్తూర్ తిరువత్తూర్ అనే ఈ ఊరిలో చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మ సంహిత అక్కడ బ్రాహ్మణులు చదువుతుంటారు. అది చూసి ఇది మనకి సంబంధించింది, అంటే భగవంతుడికి, కృష్ణుడికి సంబంధించిందని ఆయన ఆ బుక్కుని, అంటే అప్పుడే అది బాగా, అప్పుడు అప్పట్లో వాళ్ళు దీని మీద పత్రాల మీద రాసేవాళ్ళు కదా. సో ఆ పత్రాలను తీసుకొని జగన్నాథ్పురికి వచ్చినప్పుడు అక్కడ జగన్నాథ్పురిలో ప్రతి ఒక్కరికి అక్కడ బ్రహ్మ సంహిత నేర్పిస్తారనమాట స్వయంగా. అదే, సో ఈ లీల కూడా, ఈ బ్రహ్మ సంహిత కూడా ఈ దక్షిణ భారత యాత్రలోనే దొరుకుతుంది. ఇంకొక పుస్తకం కూడా కృష్ణ కరుణామృతం. ఈ ఈ పుస్తకం కూడా ఈ యాత్రలో ఉన్నప్పుడే ఈ రెండు ఆ, బుక్ బ్రహ్మ సంహితను కృష్ణ కరుణామృతం ఈ రెండు ఇక్కడి నుంచి తీసుకొస్తారనమాట. దక్షిణ భారతదేశం నుంచి. రామేశ్వరం నుంచి కన్యాకుమారికి వెళ్తారు. కన్యాకుమారిలో కూడా పాద దర్శనం మనం చేసుకోవచ్చు. అక్కడ కూడా చైతన్య మహాప్రభు ఆ, భక్తుల్ని చేస్తారు. వెళ్ళిన చోట అంతా నామ సంకీర్తన చేస్తూ భక్తుల్ని, మాయావాదుల్ని అందరినీ ఖండిస్తూ
భగవంతుని యొక్క ప్రచారం ఆయన చేస్తారనమాట. అయితే ఆయనతో కూడా వెళ్ళిన ఈ కాలకృష్ణదాస్ ఉన్నాడు, ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చోట ఒక స్త్రీని చూసి మోహించి అది చైతన్య మహాప్రభుకి తెలిసి ఆయన్ని అక్కడి నుంచి నిషేధిస్తారనమాట. నాతో రాకు అనేసి చెప్పడం కూడా జరుగుతుంది. తర్వాత జగన్నాథ్ పురికి తిరిగి వచ్చాక మళ్ళీ ఆయన్ని క్షమించి మళ్ళీ శిష్యుడిగా చేర్చుకుంటారు. సో ఈ లీల కూడా అక్కడే జరుగుతుంది. లాస్ట్లో ఆయన అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తారు. వెళ్ళి అక్కడి నుంచి ఉడిపికి వెళ్ళి ఆ, ఉడిపి నుంచి హంపికి వెళ్ళి అక్కడితో ముగించుకొని మళ్ళీ తిరిగి జగన్నాథ్పురికి వెళ్తారనమాట. సో ఇది నేను మీకు నెక్స్ట్ టైము పిక్చర్స్తో ఇంకెప్పుడైనా అవకాశం దొరికినప్పుడు, ఆ, ఇది కొంచెం నాకు టైం తక్కువ ఉన్నది కాబట్టి ఈ ఏ క్షేత్రాలకు వెళ్ళారనేది మాత్రం నేను చెప్పగలిగాను. నెక్స్ట్ టైము లీలలు అయితే ఇవే, మొత్తానికి ఈ లీలలే మనం ఏవైతే అనుకున్నామో ఆ, ఈ లీలలే జరుగుతాయి. రామానందరాయని కలవడము, తర్వాత గోపాల భట్ట స్వామి గోస్వామిని కలవడము, వెంకటకు భట్ట ఆయన్ని కలిసినప్పుడు వాళ్ళ పుత్రుణ్ణి గోపాల్ భట్టని పంపించమని అడగడం, బ్రాహ్మణుడి యొక్క లీల, తర్వాత ఈ ఈ లీలలన్నీ ఇవన్నీ ముఖ్యమైన లీలలు ఆ, దక్షిణ భారతదేశ యాత్రలో. సో ఇవన్నీ జరిగాయి. ఉడిపికి వెళ్ళి ఉడిపి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ కూడా మఠాధిపతులతో ఆయన ఆ, చెప్పి కృష్ణ కృష్ణ భావనామృతం గురించి వాళ్ళకు కూడా చెప్తారనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ హంపీలో ఏ టెంపుల్కి వెళ్ళారు మాతాజీ? ఆ ఏ గుడికి వెళ్ళారనేది ఇక్కడ చెప్పలేదు, బట్ హంపీకి వెళ్ళారని మాత్రం ఉంది. నేను ఇది ఒకసారి మళ్ళీ చూసి చెప్తాను మాతాజీ. ఎస్ మాతాజీ, ఎందుకంటే మేము ఉండేది హంపీలో కాబట్టి అట్లీస్ట్ ఆ పుణ్యస్థలం చూడొచ్చు కదా మాతాజీ, అందుకని. హరే ఉమ్, కృష్ణ. ఉడిపి తర్వాత హంపీకి వెళ్తారు. హంపీయే లాస్ట్ అన్నమాట. హంపీలో ఏమి లీల అనేది నేను ఆ, ఆ, ఈ మధ్య లీల చైతన్య చరితామృతంలో మధ్య లీలలో ఉంటుంది. ఇదంతా ఈ పాస్ట్ టైమ్స్ అన్ని ఇది ఒకసారి చూసి మళ్ళీ మీకు చెప్తాను రేపు ఎప్పుడైనా హంపీలో హరే ఏం కృష్ణ. జరిగి ఎక్కడికి హరే కృష్ణ వెళ్ళారని. మాతాజీ. హంపి శ్రీకృష్ణ. అంటే అంత కింద ఋషంక పర్వతం అవి ఉంటాయి మాతాజీ. అవునవును, కరెక్టే. శబరి గృహ అవును మేము మాతాజీ. వెళ్ళాం మాతాజీ. వెళ్ళారా? ఆ, అదే చాలా బాగుంటుంది. రాసింది, కిష్కింద ఉంటుంది అక్కడ అనేసి. మరి సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు సీతను తీసుకురాకముందే అక్కడ ఒక చాలా విగ్రహాలు ఉంటాయి. ఎంత పెద్దగా ఉంటాయి మాతాజీ, 7 ఫీట్లు ఉంటాయి ఒక్కొక్క విగ్రహం. ఆహా. చాలా పెద్ద విగ్రహాలు. ఆ, లేదు ఆంజనేయుని గుడి అని ఉంది కానీ 300 మెట్లు అంటే నేను ఎక్కలేదు మాతాజీ. మిగతా వాళ్ళు ఓహో. ఎక్కింది. అయ్యా మరి మాతాజీ. మీరు చైతన్య మహాప్రభు యొక్క చరణాలు దర్శనం కలగలేదా మీకు అక్కడ? చూసినాం మాతాజీ. చూసారా? ఒక పెద్ద గణపతి